హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం డ్రాగన్ బడ్స్ అయితే చూపించమన్నారండి. ఆ బడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది. అయినా సరే మీకు మళ్ళీ పింక్ అండ్ వైట్ డ్రాగన్ బడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంతేకాదు ఒకేసారి అన్ని బడ్స్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. చూడండి, మన డ్రాగన్ ప్లాంట్ అయితే ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, 26 కాయలు అయితే మనకి వచ్చాయండి ఇప్పటి వరకుని. ఇంకా అయితే కాయలు ఉన్నాయి, మీకైతే చూపిస్తాను చూడండి. అన్ని బడ్స్ అలానే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఒకటి పైన అయితే బాగా పండిపోయింది ఫ్లవర్ వచ్చి. అదైతే ఫస్ట్ టైం అండి ఇలా రావడం, పాలినేషన్ అవ్వలేదు. ఒకవేళ ఎక్కువ కాయలు వచ్చాయి కదండి, అందుకోసం అయ్యి ఉంటుంది. అదైతే ఫ్రూట్గా మారలేదు, ఫ్లవరింగ్ వచ్చింది. కానీ బడ్స్ చూసారండి, చాలా బాగా వచ్చేసాయి. వైట్ అండి, వైట్ కలరు. ఇదైతేను ఎన్ని బడ్స్ వచ్చాయో, కొమ్మకి కూడా చాలా అయితే వచ్చాయి. స్టెమ్ అయితే కొంచెం పొడవుగా ఉంటుందండి. బడ్స్ అయితే మనకి రౌండ్గా వస్తాయి. చూడండి, ఇవి బడ్స్ వైట్ కలరు. పల్ప్ లోపల వైట్గా ఉంటుందండి. వైట్ అయితే లాస్ట్ చాలా కాసాయి. ఈసారి కొంచెం చిన్న సైజ్ అయితే వస్తున్నాయండి. ఇవి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దగా రావచ్చు. చూడండి, ఇవన్నీ కూడా బడ్సే. ఎన్ని అయితే వస్తున్నాయి అని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి. మీకు ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. మళ్ళీను ఇదంతా వైట్ అండి. ఈ వైట్ కలర్వి నేను 20 లీటర్స్ బకెట్లో పెట్టానండి. ఇవి పింక్ కలర్, లోపల పింక్ పల్ప్ ఉంటుందండి. అవి వాటి బడ్స్ అయితేను పింక్ కలర్లో చూసారా కలర్ ఎలా ఉందో, రౌండ్గాను ఈ విధంగా ఉంటాయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారండి కొంచెం, స్టెమ్మా లేకుంటే బడ్డా అనేది. ఇదిగోండి, చూసారు కదా, క్లారిటీగా అయితే మీకు ఈ వీడియోలో చూడొచ్చు. బడ్కి స్టెమ్కిని. స్టెమ్ అయితే పొడవుగా ఉంటుందండి. స్టెమ్స్ చిన్నగా వచ్చిన స్టెమ్స్ అన్ని నేను తీసేసాను. ఇదిగోండి, బడ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇవన్నీ కూడా బడ్సేనండి. చాలా బాగా వచ్చేసాయి బడ్స్. ప్రతి కొమ్మకి కూడా 10 నుంచి 15 వరకు కూడా ఉన్నాయండి. చాలా వరకు పెద్ద కొమ్మలకైతే మినిమం ఇందులో కొన్ని అయితే నిలబడతాయి. పాలినేషన్ చెయ్యనివి అయితే మనకి ఈసారి అయితే 2-3 కాయలు అయితే పాడేయండి. ఫ్రూట్గా మారలేదు, మనకి పాలినేషన్ చేయలేదు వాటిని. బలం కూడా సరిపోకనుకుంటానండి. ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదా, టెర్రస్ మీద కదండి, అదే అయ్యి ఉంటుంది. మనం ఎన్ని ఇచ్చినా కొన్ని సార్లు అయితే అలా కొన్ని పోతూ ఉంటాయి. అయినా 26 కాయలంటే ఏం తక్కువ కాదండి. మళ్ళీ చూసారా కాయలు ఎంత సైజ్ అయితే వచ్చేసాయో. ఈ ఇయర్ మొత్తం ఎన్ని కాయలు వస్తాయనేది కూడా మీకు చూపిస్తానండి. నెక్స్ట్ ఇవి 1 వీక్లో అయితే మనకి ఫ్రూట్గా వచ్చేస్తాయి, ఫ్రూట్గా మారిపోతాయండి ఇవి. ఈ బడ్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఫ్లవర్స్ అవుతాయి. ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయో మీకు కూడా చూపిస్తానండి. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నప్పుడు అయితేనే. నక్షత్రాలాగే కనిపిస్తాయండి, చాలా అందంగా కనిపిస్తాయి మనకి. డ్రాగన్ పెంచే వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి. ప్రతి ఇంట్లోనే పెంచుకోవచ్చండి చాలా ఈజీగా డ్రాగను. కాకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం చూసుకోవాలండి, ఎందుకంటే ముళ్ళు అవి ఎక్కువ ఉంటాయి కదా. ఒకవేళ పొరపాటున వెళ్తే వాళ్ళకి గుచ్చుకుంటాయి. ఒక సైడ్కి పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు డ్రాగన్ అయితేను. ఇవన్నీ అన్ని బడ్సే ఈసారి. చాలా ఎక్కువైతే వచ్చాయి. ఇది కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కకి
2 ఫ్రూట్స్ అయితే వచ్చాయి కదండీ. మళ్ళీ చూడండి చాలా చక్కగా అయితే మళ్ళీ బడ్స్ అయితే వచ్చేసాయి వీటికి. కొమ్మకి ఎన్ని వచ్చాయో చూసారా? చాలా హ్యాపీ అండి. మీరు కూడా ఇలా పెంచుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. చూసారు కదండీ, ఇప్పుడు పెంచేవాళ్ళు కొత్తగా పెంచేవాళ్ళైతే వైట్ కలరు అలానే పింక్ కలరు డ్రాగన్ బర్డ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే మీకు ఈ పాటికి క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది కదండి. ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వీటి ఫ్లవర్స్ అయితే మీకు చూపిస్తానండి, ఎలా గ్రోత్ ఉంటుంది ఏంటి అనేది కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.